హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం 120 గ్రామర్ రూల్స్లో 6th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 5 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు వీడియోస్లో. ఫస్ట్ అది చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా లైన్ బై లైన్ అర్థమవుతుంది. ఓకేనా? సో నేను ఇవే కాకుండా మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీరు అవి కూడా చేశారనుకుంటున్నాను. మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే మీకు బాగా గుర్తుండిపోతుంది. బట్టి కొట్టిన అవసరం లేదు, ఇంకా జస్ట్ హ్యాండ్ వైజ్గానే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో 6th రూల్ని చూడండి. 6th రూల్లో ఏంటంటే ఈచ్ అదర్ వన్ అనదర్. ఈచ్ అదర్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, ఎప్పుడు ఏ సెంటెన్స్లో అయితే 2 పర్సన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే దాంట్లో ఈచ్ అదర్ అనేది యూజ్ అవుతుంది. వన్ అనదర్ ఎప్పుడు వస్తుంది అంటే 2 పర్సన్స్ గురించి కంటే ఎక్కువ మంది గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మోర్ దాన్ 2 పర్సన్స్ అయితే మనకు వన్ అనదర్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఈచ్ అదర్ ఎప్పుడు వస్తుంది? 2 పర్సన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వస్తుంది. వన్ అనదర్ ఎప్పుడు వస్తుంది? మోర్ దాన్ 2 పర్సన్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ద 2 countries were threatening to nuke one another, no error. ఇలా వస్తుంది సెంటెన్స్. మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే ఇలానే వస్తుంది. ఓకే, ద 2 countries అని ఆల్రెడీ వాళ్ళే ఇచ్చినారు, 2 countries అని. అక్కడ 2 countries గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం రావాలి? ఈచ్ అదర్ రావాలి, వన్ అనదర్ అనేది రాకూడదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు వన్ అనదర్ ఇచ్చారు. సో ఎర్రర్ అనేది మీరు కనిపెట్టారు కదా, సో అక్కడ వన్ అనదర్ రాకూడదు, ఈచ్ అదర్ అనేది రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హెల్త్ అండ్ చీర్ఫుల్నెస్ మ్యూచువల్లీ బిగెట్ ఈచ్ అదర్, నో ఎర్రర్. ఇక్కడ హెల్త్ అండ్ చీర్ఫుల్నెస్ అండ్ ఇచ్చారు అంటే అక్కడ 2 దాంట్లో గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, హెల్త్ అండ్ చీర్ఫుల్నెస్ అని. సో అక్కడ మోర్ దాన్ గురించి అంటే ఎక్కువ పర్సన్స్ అనేవి లేవు, అంటే 2 కంటే ఎక్కువ విషయాల గురించి అక్కడ లేదు కాబట్టి అది ఈచ్ అదరే రావాలి. అక్కడ ఈచ్ అదర్ వచ్చింది సెంటెన్స్లో అంటే వచ్చింది, సో అది అక్కడ నో ఎర్రర్. థర్డ్, దెన్ ఉమెన్ టుక్ క్యాన్ ఇన్స్టాంట్ డిస్లైక్ టు ఈచ్ అదర్, నో ఎర్రర్. ఇలా వస్తుంది సెంటెన్స్. ద ఉమెన్ స్పెల్లింగ్ చూడండి, అంటే MEN అని ఉంది. MEN అంటే ప్లూరల్ వర్డ్. సింగులర్ వర్డ్ ఏమొస్తుంది? మ్యాన్ వస్తుంది. అంటే ఉమెన్ అని వచ్చినప్పుడు సింగులర్, ఉమెన్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్డ్. సో అక్కడ ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్స్ ఉన్నారో చెప్పలేదు వాళ్ళు. ద ఉమెన్ అన్నారు, ప్లూరల్ వర్డ్ కదా. సో అక్కడ మనకు ఈచ్ అదర్ రాకూడదు, ఏం రావాలి? వన్ అనదర్ రావాలి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారు? మనకు ఈచ్ అదర్ ఇచ్చారు, ఈచ్ అదర్ రాకూడదు, అక్కడ వన్ అనదర్ అనేది రావాలి. ఓకే, ఇవి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, ఈచ్ అదర్ వచ్చినప్పుడు 2 పర్సన్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సెంటెన్స్లో అంటే ఈచ్ అదరు. మోర్ దాన్ 2 పర్సన్స్ వచ్చినప్పుడు వన్ అనదర్. ఓకే, ఇది సెంటెన్సెస్ ఇలా సాల్వ్ చేయాలి. అండ్ నేను మోర్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.